అందరికీ నమస్తే. నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. సో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ లో ఉండే కుర్తీ సెట్స్. అవి కూడా బ్రాండెడ్ కుర్తీసేనండి, కానీ చాలా రీజనబుల్ కాస్ట్ లో దొరుకుతాయి. అవి ఎక్కడో కాదు, మన మింత్రాలో. సో మింత్రాలో రీజనబుల్ కాస్ట్ ఏంటండి బాబు అనుకుంటున్నారా? ఇప్పుడు మనకి 31st మింత్రాలో సేల్ అనేది రన్ అవుతుందండి. మే 31 నుంచి మింత్రాలో ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ అనేది రన్ అవుతుందండి. సో సేల్ అనేది రన్ అయ్యే టైంలో మీకు మంచి బ్రాండెడ్ ఐటమ్స్ కూడా తక్కువ కాస్ట్ లో, రీజనబుల్ కాస్ట్ లో అయితే దొరుకుతాయి. సో మీరు ఆ టైంలో మింత్రాలో షాపింగ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే కుర్తీ సెట్స్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి. మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ అద్రిపోయే బ్రాండ్స్ అనమాట. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళి ఆ కుర్తీ సెట్స్ ఏంటి, కలర్ కాంబినేషన్స్ ఏంటి, అసలు ఆ బ్రాండెడ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. గర్ల్స్ అందరికి ఫేవరెట్ కలర్ మోస్ట్ ఆఫ్ ది పింకే ఉంటుంది, కాబట్టి పింక్ కలర్ కుర్తీ సెట్ నుండి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదన్నమాట. సో ఎంత బాగుందో కదా పింక్ కలర్ అనేది. ఇక ఓపెన్ చేసి చూద్దాం అసలు ఈ కుర్తీ సెట్ ఎలా ఉంది ఏంటి అనేది. కుర్తీ నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ అయితే ఇచ్చి మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇలా వర్క్ పార్ట్ వరకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు. సో చూసారు కదా, మంచి ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్స్ తో అద్రిపోయే వర్క్ అనేది ఇచ్చారు. సో షోల్డర్ దగ్గర నుంచి మనకి నెక్ పార్ట్ వరకు కొంచెం సింపుల్ గా ఉంది వర్క్ అనేది. అండ్ ఇక నెక్ దగ్గర నుంచి మనకి వర్క్ పార్ట్ వరకు ఇచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ అనేది హెవీగా ఉంది. అండ్ థ్రెడ్స్ కూడా ఎక్కువగా యూజ్ చేశారు. అండ్ క్వాలిటీగా ఉంది వర్క్. చూసారా ఎంత బాగుందో, మంచిగా ఉంది డిజైన్ అంతా కూడా. సో అలా వర్క్ పార్ట్ వరకు ఉందన్నమాట. సో మంచి ఫ్లవర్స్ అండ్ మంచి లీవ్స్ తో ఈ ప్యాటర్న్ అంతా కూడా చాలా చక్కగా వేశారన్నమాట. సో అలా ఉందన్నమాట. నెక్ దగ్గర నుంచి వర్క్ పార్ట్ వరకు ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. ఇక స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. బేస్ ఏంటి అంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంది కాబట్టి, సో అదే ఇక్కడ హ్యాండ్ చివర ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు. ఇవి కూడా ఎంత బాగా ఇచ్చారో. సో ఇలా ఫ్రంట్ మనకి ఇలా బ్యాక్ కూడా వచ్చింది అనమాట. అంటే మొత్తం హ్యాండ్ చుట్టూ వచ్చింది అనమాట వర్క్ అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండ్ చివర ఒక లేస్ బోర్డర్ లాగా ఎండ్ అయింది, కాకపోతే ఇది లేస్ అయితే కాదు. మనకి కుర్తీలో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అదే ఫ్యాబ్రిక్ మీద ఇలాంటి వర్క్ అనేది వేశారు. సో ఫ్లవర్స్ అండ్ లీవ్స్. సో చక్కగా ఉంది కదా డిజైన్ అంతా కూడా. సో ఇక టాప్ లెంత్ విషయానికి వచ్చేసరికి టాప్ లెంత్ అయితే బాగానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. అండ్ ఇది కూడా వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది టాప్ అనేది. కుర్తీ మీద ఏంటంటే మనకి వర్క్ పార్ట్ వరకు మాత్రమే ఎంబ్రాయిడరీ వర్క్ వదిలేకుండా మనకి మిగిలిన పార్ట్ అంతా కూడా చిన్నవి ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారు. సో చూసారు కదా, ఇలా చిన్న ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసారు. ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్కేనండి. సో ఇక బ్యాక్ అయితే మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. సో ప్లెయినే బాగుంటుంది. బ్యాక్ కూడా ఫ్లవర్స్ ఇచ్చారంటే అంత బాగోదు అనమాట చూడడానికి కూడా. ఇక టాప్ లెంత్ విషయానికి వచ్చేసరికి 42 ఇంచెస్ అయితే ఉందండి. ఇక బాటమ్ ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం. బాటమ్ వచ్చేసరికి సేమ్ పింక్ కలర్ అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు. సో అలానే మనకి హిప్ దగ్గర వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బెల్ట్ లాగా ఇచ్చేసారండి. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఎలాస్టిక్ ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఫ్రంట్ ఇలా బెల్ట్ ఉండి బ్యాక్ ఎలాస్టిక్ ఉంది అంటే వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ మనకి ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే అస్సలు ఉండదన్నమాట. బాటమ్ విషయంలో బాటమ్ లెంత్ కూడా బాగానే ఉందండి. అయితే ఈ బాటమ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. సో కుర్తికి ఏదైతే హ్యాండ్ చివరి ఇచ్చారో బార్డర్ అనేది, సో అది కాల్ కింద ఇచ్చేసారనమాట. సో అయితే ఇది ఫ్రంట్ ఇచ్చారండి, బ్యాక్ మనకి ఏమి ఇవ్వలేదు, ప్లెయిన్ ఇచ్చేసారు. సో అదన్నమాట. ఈ బాటమ్ కి అయితే ఎటువంటి పాకెట్స్ లాంటివి ఏమీ ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ గా అయితే ఇచ్చేసారు. ఈ కుర్తీ సెట్ కి అయితే బ్రహ్మాండమైన దుప్పట్టా అయితే ఇచ్చేసారు. సో ఎందుకు అంత బ్రహ్మాండంగా ఉంది అంటున్నానంటే ఆర్గాంజా దుప్పట్టా అయితే ఇచ్చేసారు. ఆర్గాంజా దుప్పట్టాలో పెద్ద బ్రహ్మాండం ఏముంటుంది అని అనుకోవచ్చు. ఆర్గాంజా ఫ్యాబ్రికే, కానీ ఎత్తి పెట్టినట్టయితే అస్సలు లేదండి. ఎంత స్మూత్ గా ఉందో అండ్ చాలా బాగుంది. సో సరే ఓపెన్ చేద్దాం దుప్పట్టా ఎలా ఉంది ఏంటి అనేది. చూసారా, మంచి ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు. అండ్ దీనికి 4 సైడ్స్ మనకి ఇలా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లోనే ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చేసారనమాట, ప్లెయిన్ గా వదిలేకుండా. సో అది మనకి 4 సైడ్స్ ఉంది. దుప్పట్టా లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే లేదు. అయితే ఏంటంటే మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ జస్ట్ ఏదో నార్మల్ గా అఫీషియల్ గా వేసుకోవడానికి ఈ ఆర్గాంజా దుప్పట్టాస్ అనేవి ఉంటాయి. అందుకని మనకి ఈ లెంత్ అనేది తక్కువ ఇచ్చారు, ఈ లెంత్ అనేది ఎక్కువ ఇచ్చారనమాట. పింక్ అనేది ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది, ఎందుకంటే పింక్ ఉన్నదే గర్ల్స్ కోసం కాబట్టి. సో అదనమాట నేను మింత్రా నుంచి తీసుకున్న ఈ కుర్తీ సెట్. అండ్ ఈ కుర్తీ సెట్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ యూజ్ చేశారండి. అండ్ ఆఫ్ కోర్స్ మనకి తెలిసిందే దుప్పట్టా వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు. అండ్ ఈ కుర్తీ సెట్ బ్రాండ్ వచ్చేసరికి ఇండోవేరా బ్రాండ్ అన్నమాట. ఈ ఇండోవేరా బ్రాండ్స్ లో కుర్తీ సెట్స్ అనేవి ఎంత బాగుంటాయో, కలర్ కాంబినేషన్సే కాదు అద్రిపోయే ఫ్యాబ్రిక్స్ ఇస్తారు. మంచి కంఫర్టబుల్ కుర్తీ సెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మరి ఇక లేట్ ఎందుకు, ఈ కుర్తీ సెట్ మీకు నచ్చిందా? అలా అయితే తొందరగా మీరు విష్ లిస్ట్ లో పెట్టేసుకోండి. సో మే 31
ఫస్ట్ మింత్రాలో ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో మంచి మంచి డీల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇటువంటి మంచి బ్రాండెడ్ కుర్తీస్ కూడా మీకు తక్కువ కాస్ట్ కి రీజనబుల్ కాస్ట్ లో అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ కుర్తీ సెట్ కలర్ వచ్చేసరికి మెజెంటా కలర్ ఇచ్చారండి. అండ్ నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారు. అండ్ బ్యాక్ నెక్ విషయానికి వచ్చేసరికి హై నెక్ అయితే ఇస్తారు. నెక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అర్క్ పార్ట్ వరకు ఇలాంటి ఒక పెద్ద బార్డర్ లాగా ఇచ్చేసారు. సో దీని మీద ఏంటంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారండి. సో వర్క్ చూసారా ఎంత క్వాలిటీగా ఉందో, ఎంత బాగుందో అసలు. సో మంచిగా ఉంది. అండ్ ఈ మెజెంటా కలర్ మీదకి మనకి ఈ కలర్ లో వచ్చేసింది కదా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది, అండ్ చాలా బాగుంది. అండ్ ఇక స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చేసారు. అండ్ ఈ చివరి వచ్చేసరికి చిన్నది లేస్ లాంటిది అటాచ్ చేశారనమాట. ఇక టాప్ లెంత్ విషయానికి వచ్చేసరికి టాప్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. ఇది కూడా అంతే స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది. నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వర్క్ పార్ట్ వరకు ఉన్న ఈ బార్డర్ అనేది జస్ట్ మనకి కుర్తీ మీద ఇక్కడ ఒకటే ఉందండి. మిగిలిన కుర్తీ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసారు. సో చూసారు కదా ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా నచ్చింది. ఈ మెజెంటా కలర్ మీద ఈ కలర్ అనేది చాలా బాగుంది అనమాట. సో ఈ కలర్ మనం లైట్ గా మనకి గ్రే కలర్ అండ్ పిస్తా, సో ఈ రెండు మిక్స్ అయితే ఏ కలర్ అయితే వస్తుందో సో ఆ కలర్ లో ఉందన్నమాట. సో ఈ బార్డర్ అనేది ఆ కలర్ లో ఉందన్నమాట. సో అదనమాట కుర్తీ అయితే. సో ఈ కుర్తీ లెంత్ విషయానికి వచ్చేసరికి 42 ఇంచెస్ అయితే ఉందండి కుర్తీ లెంత్ అనేది. సో ఇక బాటమ్ అయితే ఇలా ఉందండి. చెప్పాను కదండి కలర్ అనేది గ్రే అండ్ పిస్తా, సో ఈ రెండు కలర్స్ మిక్స్ అయితే ఏ కలర్ లో ఉంటుందో సో ఆ కలర్ లో ఉంది. నాకైతే ఎగ్జాక్ట్ గా ఈ కలర్ చెప్పడం తెలియట్లేదు, అందుకే 2 కలర్స్ మిక్స్ అయితే ఏ కలర్ వస్తుందో సో నాకైతే ఆ కలరే కనిపిస్తుంది. సో మనం పిస్తా కలర్ అని చెప్పలేము, అలా అని చెప్పి గ్రే కలర్ కూడా కాదు, ఈ రెండు మిక్స్ అయిన కలర్ లో ఉంది. సో నాకైతే ప్యాంట్ కలర్ అయితే సూపర్ గా ఉంది. ఆ మెజెంటా కలర్ మీదకి ఈ కలర్ అనేది చక్కగా సెట్ అయిపోతుంది, మంచిగా ఉందన్నమాట కలర్ అనేది. అండ్ ఇది కూడా అంతేనండి. ఫ్రంట్ వచ్చేసరికి మనకి హిప్ దగ్గర ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా ఎలాస్టిక్ అనేది ఇచ్చారు. అండ్ అలానే ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ గా అయితే ఏమీ లేదు. సో అయితే ప్యాంట్ మొత్తం మనకి ప్లెయినే ఇచ్చేసారు. ఎటువంటి కాల్ చివరి ఎటువంటి లేసెస్ కానీ ఏమి ఇవ్వలేదు అనమాట, నార్మల్ గా ఇచ్చేసారు. ఈ ప్యాంట్ వచ్చేసరికి ఏంటంటే మనకి పాకెట్ అయితే ఇచ్చారు. సో ఒక చిన్న పాకెట్ ఇచ్చారు. అండ్ దీనికి మంచి పర్ఫెక్ట్ దుప్పట్ట అయితే ఇచ్చారు. అది ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. దుప్పట్ట అయితే ఇలా ఉందండి. సో దుప్పట్ట కూడా సేమ్ అంతే, మనకి బాటమ్ ఏ కలరో ఆ కలరే ఇచ్చేసారు. కాకపోతే దీని మీద ఏంటంటే మనకి దుప్పట్ట ప్లెయిన్ గా కాకుండా ఇలా లేస్ లాంటిది ఇచ్చారనమాట బోర్డర్ అనేది. అది కూడా 2 సైడ్సే మనకి దుప్పట్ట ఈ లెంత్ ఉంటుంది కదా, సో ఈ లెంత్ సైడ్ ఏంటంటే మనకి ఇటువైపు ఇలాగా 2 లేస్ అనేది ఇచ్చారు. అండ్ ఈ మధ్యలో చూసారా ప్లెయిన్ గా ఇవ్వకుండా సో ఇది దుప్పట్ట ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ థ్రెడ్ తో చిన్న చిన్న చిప్స్, గోల్డ్ చిప్స్ ని కనెక్ట్ చేస్తే ఇలాగా థ్రెడ్స్ లాంటివి ఇచ్చేసారు. సో ఇవేంటంటే మెరుస్తుంది థ్రెడ్ అనేది, అలా అని చెప్పేసి జెరీ థ్రెడ్ అయితే కాదు. సో ఈ లోపల ఉన్న ఈ చిప్స్ వల్ల మెరుస్తుంది అనమాట. సో చాలా బాగుందండి, ఎంత బాగా ఉందో అసలు. సో చూసారా చున్నీ ఎంత బాగా మెరుస్తుందో. ఈ దుప్పట్టాకి మనకి 2 సైడ్స్ ఇలా లేస్ అనేది అటాచ్ చేశారు. కుర్తీ, ప్యాంట్ అండ్ దుప్పట్ట ఎక్సలెంట్ కాంబినేషన్ అండ్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఇది. సో ఎవరు తీసుకోవాలి అనుకున్నా కూడా నేను 100% రికమెండ్ చేస్తాను ఈ కుర్తీ సెట్ అయితే. ఈ కుర్తీ సెట్ కి మనకి టాప్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పాలిస్టర్ యూజ్ చేశారండి. అలానే దుప్పట్టాకిను బాటమ్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. కుర్తీ సెట్ బ్రాండ్ విషయానికి వచ్చేసరికి స్వాగ్ ఇండియా అండి. ఈ కుర్తీ సెట్ లో మనకి చాలా సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. సో మీరు ఒకసారి చెక్ చేయండి. మనకి ఎలానో సేల్ అనేది రన్ అవుతుంది కాబట్టి మీరు 31st ఒకసారి చెక్ చేసినట్టయితే రీజనబుల్ కాస్ట్ లో అయితే దొరుకుతాయి. సో అదనమాట మింత్రా నుంచి నేను తీసుకున్న సెకండ్ కుర్తీ సెట్. ఇక థర్డ్ కుర్తీ సెట్ ఏంటనేది చూసేద్దాం. ఇక థర్డ్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి, మంచి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట కుర్తీ సెట్ అంతా కూడా. సరే ఓపెన్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. కుర్తీ నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి బోట్ నెక్ అయితే ఇచ్చారండి. ఈ నెక్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అయ్యి సో ఇటువంటి థ్రెడ్స్ తో ఇలా మనకి వర్క్ పార్ట్ వరకు ఇలా డిజైన్ అనేది ఇచ్చేసారు. సో ఇవేంటంటే థ్రెడ్సే ఎల్లో, బ్లూ, ఆరెంజ్, సో ఈ కలర్ కాంబినేషన్స్ లో మనకి కుర్తీ మీద ఇలాగా జస్ట్ లైన్స్ లాగా వేసారనమాట. అది వర్క్ పార్ట్ వరకు ఇలా మోడల్ లా వేసేసారు. అండ్ ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఎల్బో లెంత్ వరకు ఉంది హ్యాండ్ లెంత్. మనకి ఫ్రంట్ వర్క్ పార్ట్ దగ్గర ఏదైతే థ్రెడ్స్ తో డిజైన్ వేసారో సో అదే సేమ్ హ్యాండ్ కి ఇచ్చారన్నమాట ఇలా. ఇక టాప్ లెంత్ విషయానికి వచ్చేసరికి టాప్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే లేదు. ఇది వచ్చి మొత్తం కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చేసారు. అండ్ మొత్తం ప్లెయిన్ ఇచ్చేసరికి ఏం లేదన్నమాట డిజైన్ అనేది, జస్ట్ మనకి హ్యాండ్స్ కి అండ్ నెక్ దగ్గర మాత్రమే ఇచ్చారు. అండ్ బ్యాక్ కూడా ప్లెయిన్ ఇచ్చేసారు. టాప్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది ఈ కుర్తీ కూడా. ఈ టాప్ లెంత్ విషయానికి వచ్చేసరికి 42 ఇంచెస్ అయితే ఉంది. సో టాప్ ఎలా ఉంది, ఇక బాటమ్ ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం. బాటమ్ కూడా సేమ్ బాటిల్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారండి. అండ్ ఇక బాటమ్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ముందు నేను షేర్ చేసిన 2 కుర్తీ సెట్స్ కి ప్యాంట్ ఎలా అయితే ఉందో హిప్ దగ్గర సో సేమ్ అలానే ఉందన్నమాట, బ్యాక్ అండ్ ఫ్రంట్.
సో ఇక ఈ ప్యాంట్ లెంత్ విషయానికి వచ్చేసరికి లెంత్ బాగానే ఉందండి. అలానే మనకి నెక్ దగ్గర హ్యాండ్ దగ్గర ఏదైతే థ్రెడ్స్ ప్యాటర్న్ ఇస్తారో సో అదే ప్యాటర్న్ అనేది కాల్ చివరి ఇచ్చారనమాట. సో ఇది ఫ్రంటే, ఇంకా బ్యాక్ మనకి ప్లేనే ఇచ్చేసారు. సో అది దీనికి ఎటువంటి పాకెట్స్ అయితే ఇవ్వలేదు, నార్మల్ గానే ఉంది. అండ్ ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. సో కుర్తీకి బాటమ్ కి రెండింటికి కూడా కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. అండ్ కలర్ కూడా సేమ్ ఒకటే ఇచ్చేసారు. సో మనకి ఎప్పుడైనా కుర్తీ బాటమ్ రెండు ఒకటే కలర్ లో ఉంది అంటే దుప్పట్టా అనేది తప్పకుండా వేరే కలర్ లో అయితే ఉంటుంది. సో చూసారు, ఈ దుప్పట్టా భలే ఉంది. అసలు నాకు ఈ కుర్తీ సెట్ లో దుప్పట్టా చాలా బాగా నచ్చింది. ఎన్ని బొమ్మలు ఉన్నాయో అండ్ దీని మీద అంతా కూడా చక్కగా ఈ హిందీ వర్డ్స్ అనేవి ఉన్నాయి. సో చూసారు కదా, 4 సైడ్స్ బొమ్మలు ఉన్నాయన్నమాట. అండ్ మధ్యలో వచ్చేసరికి ఇలా హిందీ వర్డ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ దుప్పట్టా వచ్చేసరికి ఏంటంటే మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ మీరు వాష్ చేస్తే ఈ ప్రింట్ పోతుందన్న భయమే లేదు. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇక ఈ కుర్తీ సెట్ బ్రాండ్ నేమ్ వచ్చేసరికి కలిని అండి. అండ్ ఇక లాస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి. సో ఇది వచ్చేసరికి చాలా మంది గ్రీన్ కలర్ అంటారు, నాకెందుకు ఇది బ్లూ కలర్ అనిపిస్తుంది. చూడ్డానికి కూడా బ్లూ కలర్ లోనే ఉంటుంది. సో నేను ఎవరికి చూపించినా కూడా ఇది గ్రీన్ అనే అంటారు, మరి అదేంటో తెలీదు. మరి మీకు ఇది ఏ కలర్ లో కనిపిస్తుంది, ఈ కలర్ ని మీరేమంటారు అనేది నాకు తప్పకుండా షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో. సో సరే, ఓపెన్ చేసి చూద్దాం ఈ కుర్తీ సెట్ ఎలా ఉంది ఏంటి అనేది. నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ అయితే ఇచ్చారండి. అండ్ రౌండ్ నెక్ లోనే మనకి చిన్నది వీ నెక్ ప్యాటర్న్ కూడా ఇచ్చేసారు. సో చూసారు కదా, చిన్నది వీ నెక్ ఉంది. అండ్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అర్క్ పార్ట్ వరకు మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ వర్క్ అంతా కూడా. ఇందులోనే మనకి మిర్రర్ వర్క్ కూడా ఉంది. ఈ మిర్రర్స్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ మిర్రర్స్ అయితే కాదు, ఒరిజినల్ మిర్రర్స్ యూజ్ చేశారు. సో అలానే షోల్డర్ దగ్గర నుంచి మనకి జస్ట్ కొంచెం కింద వరకు ఏంటంటే ఇలా రబల్స్ లాగా ఇచ్చేసారండి. సో అదనమాట. సో ఇలా ఇచ్చారు ప్లెయిన్ గా ఉండకుండా. అండ్ హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇక కుర్తీ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే లేదు. సో ఇది కూడా అంతే స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లో ఉంది. ఈ కుర్తీ లెంత్ విషయానికి వచ్చేసరికి 42 ఇంచెస్ అయితే ఉంది. బాటమ్ కూడా సేమ్ మనకి ఒకటే కలర్ అండ్ ఒకటే ఫ్యాబ్రిక్ ఇచ్చేసారండి. సో ఇదేంటంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకటే ఎలాస్టిక్ అనేది ఇచ్చేసారు. అండ్ బాటమ్ లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ గా లేదు. అండ్ ఈ బాటమ్ వచ్చేసరికి ఏంటంటే పటియాలా ప్యాటర్న్ లో అయితే ఉంది బాటమ్ అనేది. ఇటువంటి పాకెట్స్ లాంటివి ఏమీ ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ గా అయితే ఇచ్చేసారు. సో బాటమ్ పరిస్థితి అయితే అలా ఉంది. సో దుప్పట్టా విషయానికి వచ్చేసరికి ఏంటంటే మల్టీ కలర్ లో ఇచ్చేసారు. అండ్ దీని మీద ఇచ్చిన ఈ ప్రింట్ అంతా కూడా చాంద్బాలి ప్యాటర్న్ లో అయితే ఉందండి. అండ్ ఇది వచ్చేసి క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది దుప్పట్టా అనేది. కుర్తీ సెట్ కలర్ అంతా ఒకేలానే ఉంది. అండ్ ఈ దుప్పట్టా అనేది కొంచెం వేరేగా ఉంది కదా, అందుకు బాగా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇదే కదా ట్రెండ్, మొత్తం అంతా కుర్తీ సెట్ ఒకటే కలర్ ఉంటుంది అండ్ దుప్పట్టా వచ్చేసరికి కలర్ వేరేగా ఉంటుంది. అది చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు కుర్తీ సెట్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ అయితే యూజ్ చేశారండి. సో అలానే ఈ కుర్తీ సెట్ యొక్క బ్రాండ్ కూడా కలిని బ్రాండేనండి. మింత్రాలో ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ స్టార్ట్ అవుతుంది, అది May 31st ని. కాబట్టి మీకు ఈ కుర్తీ సెట్ లో ఏది నచ్చినా అది వెంటనే విష్ లిస్ట్ లో పెట్టుకొని ఆ సేల్ అనేది స్టార్ట్ అయిన వెంటనే మీరు కానీ ఆ కుర్తీ సెట్ ని పర్చేస్ చేశారు అంటే మంచి రీజనబుల్ కాస్ట్ అయితే దొరుకుతాయి. ఈ కుర్తీ సెట్స్ అన్ని కూడా కాలేజ్ కి ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి చక్కగా సెట్ అవుతాయండి. అండ్ ఏదైనా అకేషన్ కి కూడా చక్కగా సెట్ అయిపోతాయి, మంచి ట్రెడిషనల్ గా ఉంటాయి, క్లాసీ లుక్ ని కూడా ఇస్తాయి అన్నమాట. సో ఈ కుర్తీ సెట్ లో మీరు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే 100% రికమెండ్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో అదనమాట ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.